మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం అలవాటైపోయిందని, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కించపరిచేలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ మీడియా ముసుగులో వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసుల చర్యలు అభినందనీయమని ప్రశంసించారు రాయపాటి శైలజ. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో మహిళా కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. గత 5 ఏళ్లలో ఇదొక సంస్కృతి అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు. ఒక మహిళల మాన అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరిచేయటం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఎంతవరకు సంబంధించిన దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా, పైగా క్షమాపణ కూడా చెప్పలేదు ఆడవాళ్ళకి. బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తున్నా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి. ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు. తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే.